హాయ్, నేను మీ మహేష్, ఫౌండర్ ఆఫ్ వేటు విద్యాలయ. మీ ఫ్యూచర్‌ని షేప్ చేసే రైట్ యూనివర్సిటీని చూస్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ డిసిషన్. అందుకే నేను మీ కెరీర్‌ని నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్ళగలిగే ఒక మంచి యూనివర్సిటీ ఇంట్రొడ్యూస్ చేయాలనుకుంటున్నాను. ఇండియాలో ఉండే థౌసండ్స్ ఆఫ్ యూనివర్సిటీలో వన్ ఆఫ్ ది టాప్ యూనివర్సిటీ అయిన గణపతి యూనివర్సిటీ గురించి ఈరోజు మీకు చెప్తాను. హాయ్, ఇప్పుడు మనం ఇండియాలోని వన్ ఆఫ్ ది టాప్ యూనివర్సిటీ అయిన గణపతి యూనివర్సిటీలో ఉన్నాము. గణపతి యూనివర్సిటీ అనేది గుజరాత్లోని మెషేనాలో ఉంటుంది. ఇప్పుడు మనం ఒకసారి గణపతి యూనివర్సిటీ క్యాంపస్ టూర్ చేద్దాం రండి. ఇప్పుడు మనం గణపతి యూనివర్సిటీ ఏదైతే మనం అనుకున్నామో ఆ గణపతి యూనివర్సిటీ యొక్క హిస్టరీ మనం తెలుసుకున్నాం. గణపతి యూనివర్సిటీ అనేది 1996లో స్టార్ట్ అయ్యి 2005కి మనకి యూనివర్సిటీగా ఎస్టాబ్లిష్ అయింది. ప్లస్ ఈ 2023కి ఇండియాలో ఉండే అన్ని యూనివర్సిటీస్లో కాంపిటీషన్కి వెళ్ళిన 13వ ర్యాంక్లో, అవుట్లుక్ ర్యాంకింగ్లో 13వ ర్యాంక్లో ఉంది. అట్ ద సేమ్ టైం ఇక్కడ ఎడ్యుకేషన్ అనేది ఎంత ఎక్స్ట్రాడినరీగా ఉంటుందో నేను చెప్పాల్సిన అవసరం లేదు. మీరు ఒకసారి చూస్తే మనకి ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ ఉందో ప్లస్ మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉందో, సో ఇవన్నీ గుర్తింపులు ఇచ్చినా మన గుర్తింపులే చెప్తాయి గణపతి యూనివర్సిటీ అనేది ఎంత ప్రీమియం యూనివర్సిటీయో. పిల్లలకి 2005 నుంచి ఇప్పటి వరకు ఎన్నో వేల మంది స్టూడెంట్స్ వాళ్ళ సక్సెస్ఫుల్గా వాళ్ళ కెరీర్ని ఎంచుకొని వాళ్ళు హ్యాపీగా సెటిల్ అయి ఉన్నారు. ఇక్కడ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది చాలా డిమాండ్ అయిన కోర్స్. ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే ఉందో దాని ద్వారా వీళ్ళు 70 కోట్ల ఫండ్ రైజ్ చేసి వాళ్ళు దాంతో అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్ ఉన్న ల్యాబ్స్ని ఇక్కడ ఎస్టాబ్లిష్ చేశారు. దీని గురించి మరిన్ని వివరాలు మన అడ్మిషన్ డైరెక్టర్ రవీంద్ర సార్ దగ్గర నుంచి తెలుసుకున్నాం. Hi, myself Ravindra Prajapati. I am a director of admissions in Ganpati University. Let me brief you about how Ganpati University has been established and what is the purpose of this vision of Ganpati University. In Ganpati University, that is basically sources by the Mehsana District Education Foundation. This is a trust-based university. We have more than 500 trustees are there. Those only motive to provide education, and this is totally philanthropic initiative. ఇప్పుడు మనం గణపతి యూనివర్సిటీ ఇంజనీరింగ్ సంబంధించిన లైబ్రరీలో ఉన్నాం. ఇక్కడ 65,000 బుక్స్ ఉన్నాయి. ప్లస్ ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే రీడింగ్ రూమ్ సపరేట్గా ఉంటుంది. ప్లస్ ప్రతి ఒక్క బుక్ స్టూడెంట్కి అందుబాటులోకి తీసుకొచ్చారు వీళ్ళు. ఒకసారి మనం లోపలికి వెళ్ళి క్లియర్గా చూద్దాం రండి. ఇక్కడ మనం లైబ్రరీలో చూసుకుంటే ఇక్కడ బుక్స్కి 65,000 బుక్స్ ఉన్నాయని చెప్పాను కదండి. డిపార్ట్మెంట్ సపరేట్ బుక్స్ ఉంటాయండి. సిఎస్సి డిపార్ట్మెంట్ సపరేట్ బుక్స్ ఉంటాయి, ఈసీకి సపరేట్ ఉంటుంది, ఏఐకి సపరేట్ ఉంటుంది, ప్లస్ సైబర్ సెక్యూరిటీ సపరేట్ బుక్స్, మెరైన్ ఇంజనీరింగ్, కెమికల్ ఇంజనీరింగ్, ప్లస్ మెకానికల్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్ అని చెప్పి ఓన్లీ ఇంజనీరింగ్ సంబంధించినందుకు ఈ లైబ్రరీలో ఉంది. ఈ లైబ్రరీలో ఏంటంటే పిల్లలకి ఎంత హ్యాపీగా వాళ్ళు వచ్చి ప్రశాంతంగా చదువుకుంటున్నారు, వాళ్ళు ఎంత వాళ్ళ నాలెడ్జ్ని డెవలప్ చేసుకోవడానికి చాలా ఉపయోగపడే లైబ్రరీ ఇది. ఇప్పుడు మనం మెరైన్ ఇంజనీరింగ్ సంబంధించిన బ్లాక్లో ఉన్నాము. ఇక్కడ మెరైన్ ఇంజనీరింగ్ అనేది చాలా అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్ ఉన్న యూనివర్సిటీ ఇది. గణపతి యూనివర్సిటీలో మెరైన్ ఇంజనీరింగ్ సీట్ తెచ్చుకోవడం చాలా కష్టం. ఇక్కడ 1 సీట్ తెచ్చుకున్నారా ఉండే లిమిటెడ్ సీట్స్లో మినిమం అనేది ప్యాకేజ్లో 5 lakhs నుంచి అప్ టు 5 crores వరకు ఉన్నాయి. ఇక్కడ మెరైన్ ఇంజనీరింగ్ అడ్వాన్స్డ్ ల్యాబొరేటరీస్ ఒకసారి మనం చూద్దాం. ఇండియాలో చాలా తక్కువ యూనివర్సిటీలో మెరైన్ ఇంజనీరింగ్ ఉంటుంది. అందులో ఈ యూనివర్సిటీ ఏదైతే ఉందో చాలా అడ్వాన్స్డ్ ల్యాబొరేటరీస్తో చాలా హై ఎండ్ ఎక్విప్మెంట్తో ఉంది. మీరు ఒకసారి చూడండి. మనం ఆ ల్యాబ్స్ అని నేను మీకు చూపిస్తాను. షిప్లో ఏ విధంగా అయితే ఉంటుందో ఆ విధంగా అంతకంటే ఇంకా అడ్వాన్స్డ్గా ఉంది. ఇక్కడ 100% ప్రతి ఒక్కరికి కూడా ప్లేస్మెంట్ ఇక్కడ వస్తుంది. మనం గణపతి యూనివర్సిటీలోని స్మార్ట్ క్లాస్ రూమ్స్లో ఉన్నాం. అన్నీ కూడా సెంట్రల్ ఏసీ క్లాస్ రూమ్స్ ఉన్నాయి ఇక్కడ. ఒకసారి మీరు చూడండి. ఇవన్నీ మోడర్న్ ఇన్ఫ్రాస్ట్రక్చర్తో చాలా అద్భుతంగా చాలా చక్కగా ఉన్నాయి.
మనం ఇప్పుడు గణపతి యూనివర్సిటీలోని అడ్వాన్స్డ్ ల్యాబొరేటరీ ఏదైతే ఉందో ఇండియాలో చాలా రేర్గా ఉండే అడ్వాన్స్డ్ ల్యాబొరేటరీస్. అసలు ఇవన్నీ ఐఐటీలో ఉంటాయని నేను ఇప్పటివరకు అనుకున్నాను, కానీ ద ఫస్ట్ టైం ప్రైవేట్ యూనివర్సిటీలో నేను చూడడం ఇది చాలా రేరెస్ట్ థింగ్. ఇట్లాంటి ల్యాబ్స్ మీకు ఒకసారి నేను చూపిస్తాను. ఇది ఇండియా మొత్తం మీద కూడా నేషనల్ అడిటివ్ సెంటర్స్ మొత్తం 5 ఉంటాయి. 5లో ఒకటిది. దీన్ని మన సెంట్రల్ గవర్నమెంట్ అనగా ఓపెన్ అయింది. ఒకసారి మనం చూద్దాం రండి. మనం నేషనల్ అడిటివ్ సెంటర్ వెస్ట్ లోపల ఉన్నాము. ఇది అడ్వాన్స్డ్ 3D ప్రింటింగ్ మిషనరీ. ఇది సూపర్ కంప్యూటింగ్ సంబంధించిన మిషనరీ. ఇది వచ్చేసరికి ఒక కాస్ట్ 70 కోట్లు ఉంటుంది ఈ మిషనరీ కాస్ట్. ఇది స్టూడెంట్స్కి ఎంత అద్భుతంగా ఉపయోగపడుతుందంటే ఈ టెక్నాలజీ నేర్చుకున్న ప్రతి స్టూడెంట్ కూడా వాళ్ళ ఏదైతే లైఫ్లో మంచిగా సెటిల్ అవుతారు. ఎందుకంటే దీనికి సంబంధించిన ఇండస్ట్రీస్ చూసుకుంటే ఈవీ వెహికల్స్ కానివ్వండి, ఎలక్ట్రానిక్ డివైస్ కానివ్వండి, ప్లస్ మనకి హాస్పిటల్స్లో 3D మాడ్యూల్స్ కానివ్వండి, ప్లస్ వాళ్ళకి ఇస్రో, షార్ ఏదైతే ఉందో ప్రతి దగ్గర కూడా ఈ టెక్నాలజీ మనం బుక్స్లో చదవడమే కానీ రియల్ టైం ఎక్కడ ఉండదు. ఇక్కడ వచ్చేసరికి రియల్ టైం నాలెడ్జ్లో ఏదైతే ఉందో ఆ రియల్ టైం నాలెడ్జ్ పిల్లల చేత చేపిస్తారు. ఈ ఎక్విప్మెంట్ మీద పిల్లలు నేర్చుకోవడం అసలు నిజంగా చెప్పాలని చాలా అదృష్టంగా భావించాలి. ఎందుకంటే ఐఐటీలు, ఎన్ఐటీల్లో కూడా ఇంత హై ఎండ్ ఎక్విప్మెంట్ ఉంటుందో అంత క్లియర్గా మనము మాట్లాడుకోకుండా ప్రైవేట్ యూనివర్సిటీలో ఇంత బాగా ఉండే ఎక్విప్మెంట్ అనేది చాలా రేరు. ఇది ఒకసారి ప్రతి ఒక్కరు ఉపయోగించుకోండి. మనం బోస్ కంపెనీ వల్ల హై ఎక్విప్డ్ ల్యాబొరేటరీలో ఉన్నాము. దాని గురించి పూర్తి వివరాలు మీరు తెలుసుకోండి. చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. ఒకసారి మన సురేష్ గారు మీకు పూర్తిగా వివరాలు ఇస్తారు, చూడండి. సో ఈ మిషనరీ అనేది మీరు ఇంతకుముందే చూసుంటారు, వినుంటారు కూడా. సో మీ బైక్స్లో కానీ కార్స్లో కానీ ఏబిఎస్ టెక్నాలజీ అని వినుంటారు. అండ్ మీకు ఏంటి అంటే ఇది హైడ్రాలిక్ మిషనరీ అనమాట. సో దీంట్లో ఏంటి అంటే జేసీబీస్ కానీ, లిఫ్ట్లు కానీ, ఏదైనా హైడ్రాలిక్ మిషనరీ, ఈవెన్ మీరు ట్రాక్టర్తో లిఫ్ట్ చేస్తుంటారు కదా, లిఫ్ట్స్ కూడా ఈ హైడ్రాలిక్ మిషనరీతోనే డెవలప్ చేస్తారనమాట. సో దీంట్లో ఎంత ప్రెషర్ అప్లై చేస్తే ఎంత హైట్ లేస్తుంది, ఎంత ప్రెషర్ అప్లై చేస్తే బ్రేక్స్ పడతాయి అనే దాని గురించి మొత్తం మీకు ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తారు. మీ చేత చూపించడమే కాకుండా మీ చేత చేయించి సో మీకు ఒక ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది ఇక్కడ బిల్డ్ చేస్తారనమాట. సో ఇది మొత్తం ఈ ఎక్విప్మెంట్ మొత్తం బోష్ కంపెనీ డెవలప్ చేసి ఇక్కడ మన స్టూడెంట్స్కి ఇచ్చింది. మీరు చూసుకున్నట్టయితే ఇది మెకానికల్, మెకాట్రానిక్స్ అండ్ ఆటోమొబైల్ ఇంజనీరింగ్ సంబంధించిన వర్క్షాపు. నేను చెప్పడం కంటే మీరే ఒకసారి చూసేయండి. గణపతి యూనివర్సిటీలో ఉన్న మారుతి సుజుకి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ దగ్గర ఉన్నాము. సో ఇది జపాన్ గవర్నమెంట్ మరియు ఇండియన్ గవర్నమెంట్ జాయింట్ వెంచర్గా స్టార్ట్ చేసి సో స్కిల్ డెవలప్మెంట్ కోసం, స్టూడెంట్స్ని స్కిల్ డెవలప్ చేయడం కోసం ఇక్కడే మ్యానుఫ్యాక్చరింగ్, డిజైనింగ్ అండ్ ఎవ్రీథింగ్ మనకి ఇదే మన గణపతి యూనివర్సిటీలో జరుగుతుంది. ఇప్పుడు మనం గణపతి యూనివర్సిటీలోని ఇంక్యుబేషన్ సెంటర్లో ఉన్నాం. ఇది ఎంత మంచి విషయం అంటే ఒక స్టూడెంట్స్కి జాబ్ ఒక్కటే కాకుండా గణపతి యూనివర్సిటీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే స్టూడెంట్లో టాలెంట్ని ఎంకరేజ్ చేసి వాళ్ళకి ఏదైతే స్టార్టప్ ఐడియా ఉందో దాన్ని ఫస్ట్ A to Z మొత్తం అంతా గైడెన్స్ ఇచ్చి అప్ టు 100 CR వరకు ఫండింగ్ ఇచ్చి స్టూడెంట్ ఐడియాని అప్ టు కంపెనీ లాగా ఎలా టర్న్అవుట్ చేయాలి, వాళ్ళ లైఫ్లో సక్సెస్ఫుల్గా ఎలా ఎదగాలని ఇక్కడ వీళ్ళకి నేర్పిస్తారు. ఇప్పటి వరకు దగ్గర కొన్ని వేల మంది స్టూడెంట్స్ వాళ్ళ కంపెనీ స్టార్టప్గా రీసెర్చ్ చేసుకొని గణపతి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కంపెనీస్ని సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నారు. ఆ కంపెనీ వివరాలు మీకు ఇస్తాను. ఇక్కడ 5G టెక్నాలజీ గురించి కూడా ఒక సెపరేట్ ల్యాబే ఉంది. అది ఒకసారి చూద్దాం రండి. గణపతి యూనివర్సిటీ యొక్క గర్ల్స్ హాస్టల్లో ఉన్నామండి. ఇక్కడ మన సౌత్ పేరెంట్స్కి ఏంటంటే 100% గర్ల్స్ అనేది చాలా సేఫ్గా ఉంటారు ఇక్కడ. ఎందుకంటే మన వాళ్ళు ఎటువంటి ఆలోచన పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఏంటంటే గర్ల్స్కి సపరేట్ గర్ల్స్ హాస్టల్స్ ఉంటాయి. అది క్యాంపస్లోనే ఉంటాయి. వాళ్ళకి లోపలే ప్లే గ్రౌండ్ ఉంటుంది, జిమ్ ఉంటుంది, స్విమ్మింగ్ పూల్ అన్నీ ఇన్సైడే ఉంటాయండి. మనం ఒకసారి వెళ్ళి హాస్టల్ చూద్దాం. ప్లస్ ఇంకోటి ఏంటంటే ప్రతి ఒక్క పేరెంట్ హ్యాపీగా ఫీల్ అయ్యేది ఏంటంటే ప్రతి స్టూడెంట్ గర్ల్స్ హాస్టల్ నుంచి బయటకు వెళ్ళేటప్పుడు అక్కడ తంబు పెట్టాలి. తంబు పెట్టినప్పుడు పేరెంట్కి మెసేజ్ వెళ్తుంది. దానివల్ల ఏంటి, మన స్టూడెంట్ సేఫ్గా ఉన్నారు అనే ఒక సెక్యూర్ ఫీలింగ్ అనేది వాళ్ళకి హ్యాపీగా ఉంటారు. సో అదే బయటికి వెళ్ళాలంటే పేరెంట్ పర్మిషన్ లేని బయటికి పంపించరు. పేరెంట్ పర్మిషన్ తీసుకుని బయటికి వెళ్ళాలి. అప్పుడు పేరెంట్స్ ఓకే అంటేనే బయటికి పంపిస్తారు. దెన్ ఆఫ్టర్ మన పిల్లలు మన ఇంట్లో ఉంటే ఎంత సెక్యూర్గా ఉంటారో ఇక్కడ గణపతి యూనివర్సిటీలో అంతకంటే ఎక్కువ సెక్యూర్గా ఉంటారు. లైక్ వాళ్ళకి ఇంకొక ఇల్లులాగా గణపతి యూనివర్సిటీ గర్ల్స్ హాస్టల్ అనేది ఉంటుంది. మనం ఒకసారి క్యాంపస్లోకి వెళ్ళి గర్ల్స్ హాస్టల్ రూమ్స్ అయి చెక్ చేద్దాం.
ఇప్పుడు మనం గణపతి యూనివర్సిటీలోని లేడీస్ హాస్టల్ లోపల పర్మిషన్ తీసుకొని వచ్చున్నాం. ఎందుకంటే మన పిల్లలకు చూపించడానికి మేము స్పెషల్ పర్మిషన్ తీసుకుని లోపలికి వచ్చాం. ఒక్కసారి మీరు చూడండి ఎంత అద్భుతంగా ఉందంటే, అసలు ఒక గర్ల్స్ హాస్టలే దగ్గర ఒక 15 ఎకరాల్లో ఉంది. మీరు ఒక్కసారి క్యాంపస్ మొత్తంగా చూస్తే వీళ్ళకి సపరేట్గా ప్రతిదీ కూడా ఇన్సైడ్ ది క్యాంపస్ ఉంది. ఒక్కసారి మనం చూద్దాం. పిల్లల్ని అడిగితే చాలా హ్యాపీగా ఉన్నారని చెప్పారు. గర్ల్స్కి ఏంటంటే ఇక్కడ సపరేట్గా వీళ్ళకి యోగా ఉంది, సపరేట్ ప్లే గ్రౌండ్ ఉంది, సపరేట్ జిమ్ ఉంటుంది, సపరేట్గా వీళ్ళు వాషింగ్ మిషన్స్ ఉన్నాయి. సో వీళ్ళు ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా అన్ని ఫెసిలిటీస్ యూనివర్సిటీ వీళ్ళకి కల్పించింది. ప్లస్ సపరేట్ సీసీ కెమెరాస్ ఉన్నాయి. సో వీళ్ళు చాలా సేఫ్ అండ్ సెక్యూర్గా హ్యాపీగా ఉన్నారు ఇక్కడ. మనం ఇప్పుడు గణపతి యూనివర్సిటీ బాయ్స్ హాస్టల్ తెలుగు హాస్టల్ దగ్గర ఉన్నాము. చెప్పాలంటే అసలు ఒకసారి మీరు హాస్టల్ చూస్తే ఇక్కడ గణపతి యూనివర్సిటీ వాళ్ళు తెలుగు స్టూడెంట్స్కి ఆఫర్ చేసేది ఏంటంటే ప్రతి ఒక్క స్టూడెంట్కి ఏసీ హాస్టల్ ఇస్తున్నారు, ఇంక్లూడింగ్ ఏదైతే ఫీజు అనుకున్నామో అదే ఫీజులో. ప్లస్ వాళ్ళకి 3 షేరింగ్ అని 4 షేరింగ్ అని ఇస్తారు. తెలుగు ఫుడ్ అవైలబుల్ ఉంది. ఇక్కడ మేమంతా తిన్నాము. తెలుగు ఫుడ్ ఏదైతే ఉందో చాలా 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 చక్కగా ఉంది. మన సౌత్ ఇండియాలో ఏదైతే ఫ్లేవర్స్ ఉన్నాయో అన్నీ కూడా మన గుంటూరు, నెల్లూరు ఈ ఏరియా మన పిల్లలకి ఎక్కడ కూడా హోమ్ సిక్ ఫీలే రాదు అసలుకి. పేరు లక్ష్మి అండి. మేము గుంటూరు నుంచి వచ్చాము. గణపతి యూనివర్సిటీలో తెలుగు పిల్లలందరికీ వంట చేసి పెడతాను. ఇంట్లో ఫుడ్ లాగానే ఉంటుంది. పిల్లలు కూడా నన్ను ఫ్రీగా ఉంటారు. ఏది కావాలో అలా అడిగి అది చేసి పెట్టమంటారు. 3 years నుంచి నేను తెలుగు పిల్లలకి చేసి పెడుతున్నాను. చాలా బాగుంది అంటారు. మా పిల్లలిద్దరు కూడా ఇక్కడే చదువుతున్నారు. పెద్దబాబు బీటెక్ 3rd year, చిన్నబాబు 1st year. పిల్లలందరినీ మా పిల్లల్లాగానే చూసుకుంటాను. పిల్లలు కూడా చాలా ఫ్రీగా ఉంటారు నాతోటి. ఆంటీ మీ అని అడుగుతారు. ఏది కావాలన్నా వాళ్ళు మార్చమన్న ఐటమ్స్ మార్చి వాళ్ళకి కావాల్సినట్టుగా చేసి పెడతాను. ఫుడ్ టేస్ట్ చాలా బాగుంది. ఇక్కడ ఆంధ్ర మెస్లో మీకు నాన్ వెజ్ కానీ చికెన్ కానీ ఏ టేస్ట్ అయినా తెలుగు వాళ్ళకి నచ్చేటట్టే, కారం కానీ ఉప్పు కానీ మనకు అందరికీ తెలుగు వాళ్ళకి నచ్చేటట్టే పెట్టింది ఫుడ్ చాలా బాగుంది. మనం ఇప్పుడు గణపతి యూనివర్సిటీలో సపరేట్గా స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఉంది. ఎవరైతే పిల్లలు ఎడ్యుకేషన్తో పాటు హెల్త్ చాలా ఇంపార్టెంట్. దానికి కావాల్సిన ఏంటంటే మనం చదువుకునే ఏజ్లో మనం అందరం కూడా చాలా స్పోర్ట్స్ ఆడుంటాం. కానీ ఇక్కడ అన్నీ కలిపి ఒకే దగ్గర ఉంటాయి. సపరేట్ స్పోర్ట్స్ కాంప్లెక్స్లో మనం చూసుకుంటే స్విమ్మింగ్ పూల్ ఇక్కడే ఉంటుంది, ప్లస్ బ్యాడ్మింటన్ కోర్ట్ ఇక్కడే ఉంటుంది, బాస్కెట్బాల్ కోర్ట్ అండ్ యోగా సెంటర్ అండ్ జిమ్, ప్లస్ టేబుల్ టెన్నిస్. మీరు చూసుకుంటే అన్ని ఫెసిలిటీస్. సో ఇంత మంచి ఫెసిలిటీస్ అనేవి మన పిల్లలకి చాలా మంచిగా నచ్చుతాయి. మనం ఒకసారి అన్నీ కూడా వివరంగా ఒకసారి చూద్దాం. టేబుల్ టెన్నిస్ ఎక్కడుంది, సో క్రికెట్ స్టేడియం చూడండి. సో అన్నీ కూడా మనం వివరంగా లోపలికి వెళ్ళి చూద్దాం రండి. ఇప్పుడు మనం గణపతి యూనివర్సిటీలోని స్విమ్మింగ్ పూల్ దగ్గర ఉన్నాం. అసలు నాకు చాలా హ్యాపీగా ఉంది ఇక్కడ చూస్తూ ఉంటే. ఎందుకంటే నేను చదువుకునేటప్పుడు ఇట్లాంటి ఫెసిలిటీస్ నాకు ఉంటే అసలు నేను ఖచ్చితంగా గణపతి యూనివర్సిటీలో జాయిన్ అయ్యేవాడిని. ఎందుకంటే చూసుకుంటే అన్ని దగ్గరలో అవి ఉన్నాయి ఇవి ఉన్నాయి అని చెప్పేది వేరు, బట్ ఇక్కడ రియల్గా ఉండి పిల్లలు కూడా ఆల్రెడీ హ్యాపీగా వాళ్ళు స్విమ్మింగ్ నేర్చుకుంటున్నారు. సపరేట్గా ఇక్కడ కోచ్ ఉన్నారు. గణపతి యూనివర్సిటీ జిమ్లో ఉన్నాం. ఇది పిల్లలకి చాలా అద్భుతంగా ఉంది. హై ఎండ్ ఎక్విప్మెంట్ ఉంది ఇక్కడ. ఇది వచ్చి సెంట్రల్ ఏసీ జిమ్ అండి. సో వీళ్ళకి పిల్లలకి ఏంటంటే హై ఎండ్ ఎక్విప్మెంట్తో ఒక 2 కోచ్లు ఉన్నారు. సో పిల్లలు చాలా ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళు వచ్చి ఫ్రీగా జిమ్ చేసుకోవచ్చు. సురేష్, మనం గణపతి యూనివర్సిటీ మొత్తం చూసాం. చాలా 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 బాగుంది. బట్ ఇది ఒకటి గమనిస్తే మంచి విషయం ఏంటంటే గణపతి యూనివర్సిటీ ఇన్సైడ్ హెల్త్ సెంటర్ ఉంది. ఈ హెల్త్ సెంటర్లో డాక్టర్స్ ఏంటంటే పిల్లలకి ఏం బాగలేకపోయినా బయటకు కూడా వెళ్ళాల్సిన అవసరం లేదు. గర్ల్స్కి కానీ అండ్ బాయ్స్కి కానీ ఇక్కడే వాళ్ళు ఫ్రీగా చూస్తున్నారు. అట్ ద సేమ్ టైం ఇంకొక మంచి విషయం ఏంటంటే సురేష్, ఇక్కడ స్టాఫ్కి కూడా ఇక్కడే క్వార్టర్స్ ఉంటున్నాయి. ఈవెన్ చైర్మన్ సార్ ఇల్లు కూడా ఇక్కడే ఉంది. సో అంటే సార్ ఏంటంటే ఆయన సొంత పిల్లల్లాగా చూస్తున్నారు అందరి పిల్లల్ని. సో ఇక్కడ వీళ్ళకి సంబంధించిన పిల్లలకు కావాల్సిన క్యాంటీన్స్ కానివ్వండి, అవన్నీ చాలా అంటే చాలా బాగున్నాయి. అంటే ఒకటి ఉంది ఒకటి లేదు అని చెప్పడానికి ఏం లేదు సురేష్ ఇక్కడ. సో ప్రతి స్టూడెంట్కి నిజంగా ఏవైతే ఫెసిలిటీస్ కావాలో
ఆ అన్ని ఫెసిలిటీస్ ఇక్కడ ఉన్నాయి. నేనైతే ఫుల్లీ సాటిస్ఫైడ్ సురేష్. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు మొత్తం చూసిన తర్వాత? సార్ నేను ఇన్ని సంవత్సరాలుగా ఎన్నో యూనివర్సిటీలు తిరిగాను సార్. మీకు తెలుసు నేను ఎన్ని యూనివర్సిటీలు తిరిగాను, ఎన్ని యూనివర్సిటీకి అడ్మిషన్ చేశాను. కానీ ఈ యూనివర్సిటీకి వచ్చిన తర్వాత ఒక్కసారి నా మైండ్ అంతా చాలా రిఫ్రెషింగ్గా ఉంది. ఎందుకంటే ఇది చాలా 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 పెద్ద క్యాంపస్, అరౌండ్ 350 acres ప్లస్ ఉందన్నమాట. ఇంకా ఏంటంటే స్టూడెంట్కి కావాల్సిన ప్రతి ఫెసిలిటీ ఇక్కడ కాలేజ్లో అవైలబిలిటీ ఉంది యూనివర్సిటీలో. సో స్టూడెంట్కి కావాల్సిన మెడికల్ ఫెసిలిటీ, స్టూడెంట్కి ఏదైనా బాగాలేకపోతే మెడికల్ ఫెసిలిటీ ఇక్కడే ఉంది. సో స్టూడెంట్కి ఏమైనా కావాల్సి ఉంటే ప్రతి షాప్ ఇక్కడే అవైలబిలిటీ, ఈవెన్ మొబైల్స్, రిపేర్స్ అండ్ యాక్సెసరీస్ మొత్తం ఉన్నాయి. దాంతోపాటు స్పోర్ట్స్ అనేది చాలా యూనివర్సిటీలు అసలు స్పోర్ట్స్ గురించి ఎక్కడ మెన్షన్ చేయట్లేదు. ఇప్పుడు ప్రతి స్టూడెంట్కి స్పోర్ట్స్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. దాని గురించి వాళ్ళు ఎక్సలెంట్గా ప్రమోట్ చేస్తున్నారు స్పోర్ట్స్ గురించి. దట్ ఏంటి అంటే మన కాలేజ్, మన యూనివర్సిటీ నుంచి చాలామంది పిల్లలు ఇంటర్నేషనల్, నేషనల్కి సెలెక్ట్ అయి ఉన్నారు. సో ఇంకోటి ఏంటి అంటే స్టూడెంట్స్కి కావాల్సిన ఎడ్యుకేషన్ ప్రకారం ల్యాబ్స్, క్లాస్ రూమ్స్, హాస్టల్స్, ఫుడ్ ప్రతి ఒక్కటి ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్గా ఉన్నాయి. సో ఒకవేళ నేను ఏదైనా ఒక యూనివర్సిటీ రికమెండ్ చేయాలి అంటే ఇండియాలో నేను ఫస్ట్ రికమెండ్ చేసే యూనివర్సిటీ గణపతి యూనివర్సిటీ. అంత ఎక్సలెంట్గా ఉంది. సూపర్ సురేష్. హాయ్, నేను వర్షిత్ గణపతి యూనివర్సిటీలో చదువుతున్నాను, 3rd year. సో ఫస్ట్లీ థ్యాంక్స్ టు మై పేరెంట్స్, ఇక్కడ వరకు నన్ను నమ్మి కష్టపడి ఇక్కడ వరకు పంపించినందుకు. యూనివర్సిటీస్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు చాలా యూనివర్సిటీస్ చూస్తుండే, దగ్గర ఒక 10 to 15, నార్త్ కానీ సౌత్ కానీ. సో దాంట్లో నా బెస్ట్ డిసిషన్ ఏంటంటే గణపతి యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకోవడం. నా పేరు యాంథనీ రాజు. నేను ప్రజెంట్ 4th sem బీటెక్ 2nd year చదువుతున్నాను. సిఎస్సి ఐబిఎంతో కొలాబరేటివ్ అన్న స్పెషలైజేషన్ బీడీఐ తీసుకున్నాను. ప్రస్తుతానికైతే ప్రతి సెమ్కి నాకు వచ్చేసి 77,800 దాకా పడుతుంది ఫీజు అనేది. గుజరాత్లో ఎక్కడ లేని విధంగా ఫస్ట్ టైం వచ్చేసి గణపతి యూనివర్సిటీలోనే ఐబీఎం అనేది స్టార్ట్ అయింది. ప్రతి సెమ్కి కూడా మనకు వచ్చేసి ఐబీఎం లెక్చరర్స్ అనేవాళ్ళు మారుతూ ఉంటారు. ఫస్ట్ సెమ్కి వచ్చేసి ఒక లెక్చరర్ వస్తారు, సెకండ్ సెమ్కి వచ్చేసి ఆల్టర్నేటివ్ లెక్చరర్ వస్తారు. అలాగే ప్రతి సెమ్కి మనకు ఒక ఐబీఎం సబ్జెక్ట్ అనేది ఉంటుంది. తెలుగు వాళ్ళకి వచ్చేసి మనకి మంచిగా ఉంటుందండి. ఎట్లాగంటే ఇప్పుడు టీచింగ్ అనేది ఇంగ్లీష్లోనే చెప్తారు, అందరికీ అర్థమయ్యేలాగా చెప్తారు. ఒకవేళ మనకి ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా మనం నెక్స్ట్ క్లాస్ తర్వాత క్లారిఫై చేసుకోవచ్చు, తెలుగు వాళ్ళకి ఇబ్బంది లేకుండా. ఇక్కడ గణపతి యూనివర్సిటీలో ప్లేస్మెంట్స్ అయితే మన సౌత్ ఇండియన్ స్టూడెంట్స్కి చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఓన్లీ మన సౌత్ ఇండియన్ స్టూడెంట్స్ వరకే ఒక ప్లేస్మెంట్ టీమ్ ఫామ్ అయ్యి మనల్ని గైడ్ చేయడం జరుగుతుంది ఇక్కడ. సో ఇక్కడ ఓన్లీ బీటెక్ ప్రోగ్రామ్కి వచ్చేసరికి 250+ కంపెనీస్ వస్తాయి ప్లేస్మెంట్స్కి. ఓన్లీ కంప్యూటర్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వరకే 120+ కంపెనీస్ రావడం జరుగుతుంది ఇక్కడ. క్యాంపస్ ఎన్విరాన్మెంట్ అంతా చాలా బాగుంటుంది, మీరు చూడొచ్చు, అంతా లష్ గ్రీన్ క్యాంపస్ ఉంటుంది ఎక్కడ చూసినా కానీ. సో క్యాంపస్ ఎన్విరాన్మెంట్ అంతా చాలా కూల్గా ఉంటుంది. ఈవినింగ్ టైమ్స్ వాక్ చేసుకోవడానికి కానివ్వండి, స్పోర్ట్స్ ఫెసిలిటీస్ చాలా ఉంటాయి ఇక్కడ. ఫ్యాకల్టీ ఇంటరాక్షన్ వచ్చేసి చాలా బాగుంటుంది. ఫ్యాకల్టీ స్టూడెంట్ ఇంటరాక్షన్ మెయిన్ ఇక్కడ. సో ఎంత ఎక్కువ ఇంటరాక్ట్ అవుదామా అన్నట్లు ఉంటారు ఫ్యాకల్టీ ఇక్కడ. సో 20 మెంబర్స్కి ఒక ఫ్యాకల్టీని పెట్టేసి ఇంటరాక్ట్ చేయించడం అలా జరుగుతుంది ఇక్కడ. యూనివర్సిటీ గురించి మంచిదంటే ప్రాక్టికల్ నాలెడ్జ్ గెయిన్ చేసుకోవాలి అనుకుంటే నేను అందరితో పాటు కాకుండా నాకున్న స్కిల్స్ నేను డెవలప్ చేసుకోవాలి, ప్రాక్టికల్ నాలెడ్జ్ డెవలప్ చేసుకోవాలనుకుంటే నేను తప్పకుండా యూనివర్సిటీ రికమెండ్ చేస్తాను. ఇదండి. సో ఇప్పటివరకు మనం గణపతి యూనివర్సిటీ మొత్తం చూసాము. సో పిల్లల రివ్యూ తీసుకున్నాము. అట్ ద సేమ్ టైం మనం గర్ల్స్ హాస్టల్ దగ్గర కొంతమంది పిల్లలు ఉన్నారు ఇక్కడ. సో వాళ్ళ రివ్యూ తీసుకున్నాము. ఒకసారి వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు, ఏంటి, వాట్ ఈజ్ వాట్ తెలుసుకుందాం. హాయ్ అమ్మా. హాయ్, నా పేరు మహేష్. సో మీ పేరు? మాధురి. మీ పేరమ్మా? గోపిక. వెరీ గుడ్. జోష్న. ఏ ఊరు మీది? మాది మాచల్ల. ఓ, గుంటూరు. వెరీ గుడ్. మీరమ్మా? పోతవరం, రాజమండ్రి. వెరీ గుడ్ అమ్మా. హైదరాబాద్. ఓ, మీరు అంతా 2 స్టేట్ల నుంచి. ఇక్కడ చాలామంది ఇక్కడ నేను చూశాను, మా దగ్గర ఆడపిల్లలు ఒక 200 నుంచి 300 మంది వరకు ఉన్నట్టున్నారు మన తెలుగు వాళ్ళు. ఒక 70 మెంబర్స్ ఉంటారు. ఓ, 70 మెంబర్స్ ఉన్నారు. ఓకే. సో ఈ మొత్తం మన బాయ్స్ కానివ్వండి అందరూ కలిపి ఎంతమంది ఉండొచ్చు?
1500 వరకు ఉండొచ్చు. 1500 వరకు ఉండొచ్చు. ఓకే. సో మీరు వచ్చేసేలేకి మన ఆంధ్ర నుంచి తెలంగాణ నుంచి చాలా కాలేజీలు ఉన్నాయి కదా, సో ఎందుకని గణపతి యూనివర్సిటీకి వచ్చారు? దానికి ఏమన్నా స్ట్రాంగ్ మోటివ్ ఏమైనా ఉందా, లేకపోతే అసలు ఏంటి, ఎవరు మిమ్మల్ని ఇక్కడికి రావడానికి పుష్ చేసింది, నేను తెలుసుకోవచ్చా? పేరెంట్స్ పుష్ చేశారు, ఎందుకంటే కాలేజ్ బాగుంటుంది, ప్లేస్మెంట్స్ బాగుంటాయి, ఓకే. సెక్యూరిటీ పరంగా అంతా బాగుంటుందని చెప్పి కాలేజ్ చూస్ చేస్తున్నారు. జాయిన్ అయ్యి చదువుకుంటే లైఫ్ బాగుంటుంది అని చెప్పి. సో మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ఒక ఆయన చెప్పారు బాగానే ఉంది, సో మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? మాకు పర్లే, బాగుంటుంది కాలేజ్. ఓకే. హాస్టల్స్ నేను మొత్తం అవుట్లుక్ కానీ నేను ఫుడ్ తిన్నాను, బాగానే ఉంది నాకైతే. సో మీకు డైలీ ఇలాగే ఉంది? ఇప్పుడు నేను 2 days నుంచి ఇక్కడే ఉన్నా, నేను మొత్తం చూస్తూ ఉన్నాను, చాలా బాగుంది. సో మీకు డైలీ ఇలానే ఉంటుందా? డైలీ ఇంతే ఉంటుంది. వెరీ గుడ్. హైజీనిక్గా ఉంటుంది ఫుడ్. సో క్లాసెస్ ఎలా ఉంటాయమ్మా? అంటే ఫ్యాకల్టీ మీతో ఎలా ఇంటరాక్ట్ అవుతారు? సో మీకు ఏమైనా డౌట్స్ వచ్చినప్పుడు కానీ అవన్నీ మీతో చెప్పడానికి, సో వాళ్ళు ఏమన్నా చిరాకు పడతారా, లేకపోతే లేదు ఎన్నిసార్లు డౌట్ అడిగినా క్లియర్గా చెప్పగలరా, అసలు ఏంటి? చిరాకు అనేది ఏం పడరు. ఓకే. మనం ఎన్నిసార్లు అడిగినా సరే వాళ్ళు కంపల్సరీ చెప్తారు. ఓకే. చాలా ఫ్రెండ్లీగా ఉంటారు వాళ్ళు. ఇంకా వాళ్ళు మనకి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి, ఇంకా ఈ వెబ్సైట్కి వెళ్ళి మంచిగా చేసుకోండి, ఈ వెబ్సైట్లో బాగుంటుందని కూడా చెప్తారు వాళ్ళు. సూపర్ అమ్మా, చాలా మంచి ఫ్యాకల్టీ చిక్కారు మీకు. నేను చూశాను, ఓకే, నాకు ఏదైతే అనిపిస్తుంది, కానీ మీ రివ్యూ ఉంటే ఇంకా మంచిగా అనిపిస్తుంది. సో మీది గుంటూరు కదమ్మా, ఇప్పుడు మన గుంటూరు నుంచి నాకు తెలిసినంత వరకు కొంతమంది చాలామంది ఈవెన్ వంట వాళ్ళు కూడా గుంటూరు వాళ్ళే, నేను వాళ్ళతో మాట్లాడాను. బాయ్స్ హాస్టల్లో వంట వాళ్ళు గుంటూరు వాళ్ళు ఉన్నారు. సో మీరు హాస్టల్ ఎలా ఉంది మీకు? సేఫ్టీ పరంగా కానివ్వండి, ప్లస్ ఫుడ్ పరంగా ఓకే, ఆమె ఎలా ఉంది అంటే ఆమె రివ్యూ ఇచ్చారు అమ్మాయి. సో మీ రివ్యూ ఏంటంటే ఫుడ్ కానీ సేఫ్టీ కానీ, సో ఎలా ఉంటుంది? మీ పేరెంట్స్ ఎక్కడో దూరంగా ఉంటారు కదా, సో మీరు ఇక్కడ హ్యాపీగా ఉన్నారా, లేదా ఏమైనా హోమ్ సిక్ అనిపిస్తుందా? సో ఎలా ఉంటుంది అసలు మీ రివ్యూ ఏంటి అసలు? అంతా బాగానే ఉంటుంది. ఓకే. మీరు ఇప్పుడు క్యాంపస్లోంచి బయటికి వెళ్ళాలంటే మీ పేరెంట్ పర్మిషన్ కంపల్సరీ తీసుకోవాలమ్మా? కంపల్సరీ పేరెంట్స్ నుంచి పర్మిషన్ ఇస్తేనే అవుట్ పాస్ ఇస్తారు. చాలా హ్యాపీగా ఉంది మన తెలుగు పిల్లల రివ్యూ వింటూ ఉంటే. సో మీరు హైదరాబాద్ అన్నారు, సో మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? మీ రివ్యూ ఏంటి అసలు అబౌట్ యూనివర్సిటీ? యూనివర్సిటీ చాలా ఎన్విరాన్మెంట్ అనేది చాలా పీస్ఫుల్గా, చాలా బాగుంటుందండి. సెక్యూరిటీ పరంగా కానీ, ఎడ్యుకేషన్ పరంగా కానీ, ఫీజు కూడా డొనేషన్ లేకుండా అఫోర్డబుల్ ఫీజు ఉంటుంది. ఎడ్యుకేషన్ కూడా చాలా క్వాలిటీ ఎడ్యుకేషన్స్ ఇస్తారు. హాస్టల్స్లో రూమ్స్ కానీ, ఫెసిలిటీస్ కానీ అన్నీ చాలా బాగుంటాయి. ఫుడ్ పరంగా అన్ని, గర్ల్స్కి సెక్యూరిటీ కోసం CCTV కెమెరాస్ 24/7 సెక్యూరిటీ ఉంటుంది, అన్నీ ఉంటాయి. బయటికి వెళ్ళాలన్నా పేరెంట్స్కి వీడియో కాల్ చేయాలి, వాళ్ళు ఒప్పుకుంటేనే పంపిస్తారు, లేకపోతే అలా ఎవరు పడితే వాళ్ళతో అలా ఏముండదు, చాలా బాగుంటుంది. సూపర్ అమ్మా. సో మీరు చాలా చక్కగా రివ్యూ ఇచ్చారు, నాకు చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే నేను ఇప్పుడు అప్కమింగ్ ఇంకొకటి చెప్పండి నాకు మనస్ఫూర్తిగా, సో నెక్స్ట్ ఎవరైతే మీ జూనియర్స్ జాయిన్ అయ్యే వాళ్ళు ఉన్నారో, సో వాళ్ళని మనస్ఫూర్తిగా మీరు జాయిన్ అవ్వమని చెప్తారా, లేకపోతే అసలు మీ పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా చెప్తారు? 100% జాయిన్ అవ్వమని చెప్తాం. ఓకే, వెరీ నైస్. చాలా థ్యాంక్ యూ. అందరూ హ్యాపీగా మంచిగా చదువుకోండి, అందరూ మంచిగా జాబ్స్ తెచ్చుకొని హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో మీకు వేటు విద్యాలయ విన్నారా మీరు? అవునండి, విన్నాము. ఓకే, వెరీ నైస్. సో ఏంటి కొంచెం చెప్పగలరా మా స్టూడెంట్స్కి అసలు వేటు విద్యాలయ గురించి? వేటు విద్యాలయ అంటే అదొక ఎడ్యుకేషన్ సెంటర్. ఓకే. అందులో జస్ట్ ఒక అప్లికేషన్ ఇస్తే మిగతా అన్నీ వాళ్ళే చూసుకుంటారు. ఓకే. దాని పరంగా యూనివర్సిటీస్ వెతకడంలో కానీ వాటిలో కానీ చాలా బాగా యూజ్ అవుతుంది. చాలా క్వాలిటీ అయిన యూనివర్సిటీసే వాళ్ళు అక్కడ ప్రిఫర్ చేశారు. యూనివర్సిటీ గురించి అన్ని డీటెయిల్గా ప్లేస్మెంట్స్ కానీ, హైయెస్ట్ ప్యాకేజ్, అక్కడ ఏమున్నాయి, ఎక్కడ ఎన్ని క్యాంపస్ ఉంటే అన్ని క్యాంపస్ అక్కడ మెన్షన్ చేశారు. అది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. మనం కంపేర్ చేసుకోవచ్చు. అక్కడ పైన వెబ్సైట్లో కాలేజ్ నేమ్ కొడితే ఏది హైయెస్ట్ ప్యాకేజ్, ఏది లోయెస్ట్ ప్యాకేజ్ అన్నీ తెలుస్తాయి మనకి. మా జూనియర్స్కి కూడా మేము అది ప్రిఫర్ చేయాలని అనుకుంటున్నాం. సూపర్ అమ్మా, చాలా థ్యాంక్ యూ, చాలా థ్యాంక్ యూ. చూసారు కదా, సో ఇక్కడ నాకు చాలా బాగా నచ్చాయండి కొన్ని విషయాలు. అంటే పిల్లలు హ్యాపీగా ఉన్నారు, ఫ్యాకల్టీ అందరూ PhD ఫ్యాకల్టీ ఉన్నారు, యూనివర్సిటీ 350 ఎకరాలు మొత్తం గ్రీన్ క్యాంపస్, ఎటువైపు చూసినా కూడా మీరు ఏదైతే మొత్తం గ్రీనరీ కనిపిస్తుంది. ప్లస్ ఇంకొక మంచి విషయం ఏంటంటే మన గుజరాత్ అనే స్టేట్ ఎందుకు ద బెస్ట్ అంటే నరేంద్ర మోడీ గారు ఇక్కడ ఏదైతే డెవలప్మెంట్ చూసుకుంటే ఎన్నో కంపెనీస్ ఇక్కడ ఇన్వెస్ట్మెంట్కి వచ్చున్నాయి. ప్లస్
చాలా డెవలప్మెంట్, చాలా జాబ్స్ అనేవి ఉన్నాయి. ప్లస్ గుజరాత్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు జాబ్స్ చేయడం కంటే స్టార్టప్స్కి ఎక్కువ లైక్ చేస్తారు. అట్ ద సేమ్ టైం మన పిల్లలు ఇక్కడ హ్యాపీగా ఉన్నారు, తక్కువ ఫీజులు అయిపోతుంది, అందరూ కూడా చాలా 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 హ్యాపీగా ఉన్నారు ఇక్కడ. అది కాక స్టేట్ మొత్తం మీద కూడా లిక్కర్ బ్యాన్, అసలు ఇక వైన్ అనేది ఇక్కడ ఎక్కడ చిక్కదు. ఇది చాలా మంచి విషయం. మన పిల్లలు మన ఇంట్లో ఎలాగైతే సేఫ్గా ఉంటారో ఇక్కడ గణపతి యూనివర్సిటీలో అంతే సేఫ్గా ఉన్నారు. నేను దీనికి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నానండి. థ్యాంక్ యూ. అండ్ ఈ యూనివర్సిటీలో అడ్మిషన్స్ కోసం వే టు విద్యాలయాన్ని కాంటాక్ట్ అవుతే మీకు చాలా బెటర్ ఇంకా పాత్ దొరుకుతుంది, వే దొరుకుతుంది యూనివర్సిటీకి తొందరగా రావడానికి. థ్యాంక్ యూ. మన గణపతి యూనివర్సిటీలో అడ్మిషన్ కోసం మీరు వెబ్సైట్ అనేది ఉంది, వే టు విద్యాలయ అనే వెబ్సైట్ ఉంది. కావాలంటే మీరు అందులో కాంటాక్ట్ అవ్వచ్చు. కాంటాక్ట్ అయ్యి అందులో అడ్మిషన్ తీసుకుంటే కనుక మీకు మంచి ఆపర్చునిటీస్ అనేవి ఉంటాయి. అలాగే మంచి ఫీ స్ట్రక్చర్ వాళ్ళు ఇస్తారు మనకి జాయిన్ అవ్వడానికి. అలాగే ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా వాళ్ళు కాంటాక్ట్ అయ్యి మనం క్లారిఫై చేసుకోవచ్చు. I'm thankful to Vedu Vidyalaya for giving this opportunity, and this will be the best one for the students who are looking forward for applications or maybe scholarships and any other guidance. You can also, I'm requesting students that if you want any information into that, you can also visit Vedu Vidyalaya websites and you can connect them for the particularly for the admissions and applications part. They can help you with the scholarships, even that details are available. They are one of the partners for us, so you can visit the website and you can log in into that portals. Contact vetuvidyalaya.com. Yeah, contact vetuvidyalaya.com.